ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. లేవియాకాండం 24:11. ఇశ్రాయేలురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపించెను, కాబట్టి వారు అతనిని మోషే యొద్దకు తీసుకుని వచ్చిరి. పేరులైన ఒక వ్యక్తి ఇశ్రాయేలురాలైన తల్లికి ఐగుప్తీయుడైన తండ్రికి పుట్టినవాడు. ఇశ్రాయేలు మధ్యకు వెళ్ళాడు. అతనికి ఒక ఇశ్రాయేలునికి మధ్య పోట్లాట జరిగింది. ఆ సమయంలో ఆ సగం ఐగుప్తీయుడు యెహోవా నామమును దూషించి శపించాడు. యేసు ఏమని చెప్పాడు? మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఏ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. మత్తయి 12:32. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు తమ యందున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుందుము. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.